రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో టీ ఫైబర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ఆన్లైన్ విద్య, రిమోట్ లెర్నింగ్ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. విద్యార్థులు ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని పొందగలుగుతారు. టెలిమెడిసిన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు మరింత చేరువవుతాయి. చిన్న వ్యాపారాలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఈ గవర్నెన్స్ సేవలు ప్రజలకు మరింత సులువుగా అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో టీ ఫైబర్ పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే టీ ఫైబర్ పై ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. టీ ఫైబర్ పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు ఆ సంస్థ పనులు చేసిన తీరుపై ఒక నివేదిక కోరాలని కూడా సూచించారు. టీ ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టనున్న పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సంస్థ ఉద్యోగుల సంఖ్య, వారి పనితీరును సమీక్షించాలని సూచించారు. ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంపై పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఈ పథకం కోసం ఇంతవరకు చేసిన ఖర్చు, పూర్తి కావడానికి అవసరమయ్యే నిధులను వివరంగా ఇవ్వాలని సూచించారు. అలాగే నిధుల సేకరణ, కార్యక్రమం విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా తమ నివేదికలో పొందుపరచాలని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి దిశానిర్దేశం చేశారు. టీ ఫైబర్ పనులను త్వరగా పూర్తి చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించాలనే సత్సంకల్పంతో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.